హాయ్ అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం కోసం ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇలా కరిగాక వేరొక గిన్నెలోకి వడకట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇంకో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక కప్ అటుకులు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యాక ఇందులోకి పక్కన వేడి చేసుకుంటున్న పాలు పోసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అటుకులు ఈ విధంగా మెత్తగా అయ్యాక ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు బెల్లం సిరప్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. అంతే అండి, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ.